ట్రంపా మచాక అడుగు పెట్టాడంటే దద్దరిల్లిపోవాల్సిందే. అడుగేశాడంటే ఇక అక్కడ అనర్థానికి కాస్త స్పేస్ మిగిలిందని లెక్కే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో నిన్న రాత్రి ఏం జరిగిందేమో నాకైతే తెలియదు. కానీ నిన్న జరిగిన మార్నింగ్ పరిణామాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో నిన్న ఉదయం జరిగిన పరిణామాల్లో మాకు సంబంధం లేదని అమెరికా కట్ చేస్తే, రాత్రికి ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చేసిన ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇరాన్ పై బిగ్ బాంబ్ పేల్చాడు ట్రంప్. నాతో డీల్కు ఒప్పుకో, లేదంటే నిన్ను నేనే లేపేస్తా అన్న రకంగా మాట్లాడుకొచ్చాడు. ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉంది, నీపై మరింత క్రూరంగా దాడి చేస్తా అంటున్నాడు ట్రంప్. ఇప్పటికే చాలా ఛాన్సులు ఇచ్చా, అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకున్నాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటున్నాడు. నో మోర్ డెత్, నో మోర్ డిస్ట్రాక్షన్, జస్ట్ డూ ఇట్. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందంటూ ట్రంప్ చేసిన ఆ సోషల్ మీడియా సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోని ట్రంప్ మాట్లాడుతున్న ప్రతి మాట యావత్ ప్రపంచం ఇప్పుడు ఆసక్తికరంగా గమనిస్తోంది. ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న ఒక్కొక్క చర్య కూడా, ట్రంప్ తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం కూడా యావత్ ప్రపంచం మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఈ నేపథ్యంలోని ట్రంప్ చేసిన ఆ ట్వీట్లో కొన్ని అంశాలను అక్కడ కాస్త లోతుగా మనం చూసే ప్రయత్నం చేస్తే చెప్పకనే చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో, ఇంకొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, ఇంకొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇలా ట్రంప్ చేసిన ఆ ట్వీట్ మరి ముఖ్యంగా సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏమంటున్నాడు నేను ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ఇరాన్, నీకు చాలా ఛాన్సులు ఇచ్చాను డీల్ కుదుర్చుకోవడానికి. నీకు ఇప్పటికే చెప్పాను, చాలా గట్టిగానే చెప్పాను, జస్ట్ డూ ఇట్ అన్నాను. కానీ నువ్వు వినలేదు, నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేసావు అని, దాదాపుగా నువ్వు దీన్ని పక్కన పెట్టావు, దీన్ని అసలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోని ఇప్పటికే చూసావుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. దాంతోపాటు ఇంకా ఏమన్నాడంటే, అమెరికా దగ్గర వెపన్స్ తీసుకున్న ఇజ్రాయెల్ లాంటి కంట్రీలు దాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమమైన సైనిక సామర్థ్యం, సైనిక ఆయుధ సంపత్తి ఇటు అమెరికా దగ్గర ఉంది. ఆ ఆయుధ సంపత్తిని ఉపయోగించుకుంటున్నవి ఇజ్రాయెల్ లాంటి దేశాలు. ఇప్పటికే వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఆలోచించుకో అంటూని ఆఖరిలో ఒక మాట అనడం జరిగింది. ఆఖరిలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు మేక్ దిస్ స్లాటర్ అంటూ ఒకసారి ఆ లైన్ని ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ అక్కడ, certain Iranian hardliners spoke bravely but they did not know what was about to happen. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. They all are dead now. వాళ్ళందరూ చనిపోయారు. and it will only get worse. ఇంకా వర్స్ అయిపోతుంది, ఇంకా అధ్వానంగా మారిపోతుందని చెబుతూనే అక్కడేమన్నాడంటే, నెక్స్ట్ ప్లాన్ సిద్ధంగా ఉంది అటాక్లకు సంబంధించి. దాంతోపాటు అది ఎంతలా ఉంటుందంటే, అదుగు మీరు చూస్తున్నారు కదా, ఆ ఆఖరి లైన్లు చూడండి, ఆ ఆఖరి లైన్లు మీరు చూడొచ్చు. అదిగో ఆ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, విత్ ద నెక్స్ట్ అంటూ మీరు చూడొచ్చు అక్కడ. విత్ ద నెక్స్ట్ ఆల్రెడీ planned attacks being even more brutal come to an end. అక్కడ మీరు చూడొచ్చు, with the next already planned attacks being even more brutal come to an end. అంటే ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయని అర్థం వచ్చేలా. ఇరాన్ must make a deal before there is nothing left and save what was once known as the Iranian Empire. No more death, no more destruction, just do it. ఇకపై చావులొద్దు, ఇకపై విధ్వంసాలొద్దు, జస్ట్ డూ ఇట్. ఆ డీల్ కుదిర్చేసుకో. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, ఇంకా ఆలస్యం అయ్యే కన్నా ముందే కుదిర్చేసుకో అంటూ కూడా ట్రంప్ చేసిన ఆ సోషల్ మీడియా ట్రూత్ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే పావుల్ని సిద్ధం చేశాడా, పావుల్ని కదుపుతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడే అంటున్న మాట. ఆల్రెడీ ప్లాన్స్ సిద్ధమై ఉన్నాయి. ఇప్పటికే మీరు చూడొచ్చు, ఇటు ఇజ్రాయెల్కి మద్దతుగా యుఎస్కి సంబంధించి అమెరికా యుద్ధ నౌకలు చేరుకుంటున్నాయి. దాంతోపాటు ఇజ్రాయెల్ మరింత దాడులకు దిగే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. 60 రోజుల సమయం ఇచ్చానంటూ
ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సోషల్ మీడియా ట్రూత్లో తాను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరి ముఖ్యంగా ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్. 60 రోజుల సమయం ఇచ్చారంటూ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది అక్కడ. ఈ నేపథ్యంలోని ఇప్పటికైనా డీల్ కుదుర్చుకోకపోతే కష్టం అంటూ బెదిరింపులకు దిగుతున్నాడా? ఇక్కడ నేను ఇంకొక ఆ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ కీలకంగా ఇంకొక మాట వినిపిస్తోంది. అదేంటంటే 2 months ago I gave Iran a 60-day ultimatum అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. ఒక్కసారి నేను మీకు ఆ ట్వీట్, ఆ సోషల్ మీడియా పోస్ట్ కూడా నేను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ట్రంప్ చేసిన ఆ స్టేట్మెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. మరి కాసేపట్లో వాటిని మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఆ 60-day అల్టిమేటం అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. ఇంతకీ ఎవరికి, ఎందుకు, ఏ విధంగా దీన్ని బదులు తీర్చుకోవాలనుకుంటున్నాడు? ఏం జరుగుతోంది? అమెరికా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిపోయిందా? ఇక ఇరాన్కి రోజులు దగ్గర పడ్డట్టేనా? ట్రంప్ చేస్తున్న ఈ సోషల్ మీడియా ట్రూత్ పోస్ట్ని ఎలా చూడాలి? మీరు ఎలా చూస్తారు? ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు ట్రంప్. ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ వ్యవహరిస్తున్నాడు. నిన్న ఉదయం మాకేం సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడేమంటోంది? అమెరికా నేరుగా రంగంలోకి దిగబోతోంది అని అర్థం వచ్చేలా, ఒకవేళ న్యూక్లియర్ డీల్ని కనుక సెటిల్ చేసుకోకపోతే నేరుగా రంగంలోకి దిగుతామనే అర్థం వచ్చేలా ప్రస్తుతం ట్రంప్ మాట్లాడుతున్న తీరది. యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు షాక్కి గురవుతుంది. నేరుగా దిగబోతోందా అంటూ కూడా, నేరుగా ఇప్పుడు ట్రంప్ రంగంలోకి దిగబోతున్నాడు అంటూ కూడా. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అల్టిమేటం, 60 రోజుల అల్టిమేటం. ఎందుకంటే బహుశా చాలా సందర్భాల్లో మాట్లాడడానికి మనకి నమ్మశక్యం కాదు. కానీ ట్రంప్ అన్న మాటలు 2 నెలల క్రితం వాళ్ళకు ఒక 60 రోజుల టైం ఇచ్చాను డీల్ కుదుర్చుకోమని చెప్పి, కానీ వాళ్ళు కుదుర్చుకోలేదు. ఆ 60-day అల్టిమేటం టు మేక్ ఎ డీల్ అంటూ చెప్పుకొచ్చాడు. దే షుడ్ హ్యావ్ డన్ ఇట్, చేసుకుని ఉండాల్సింది. ఈరోజు 61వ రోజు. అంటే ట్రంప్కి ముందే తెలుసు, ట్రంప్కి ఏం చేయాలో తెలుసు, ట్రంప్కి ఏం జరుగుతుందో తెలుసు, ట్రంప్ ఇజ్రాయెల్ ఏం చేయబోతుందో తెలుసు, ఆ తర్వాత ఇరాన్ ఎలా ప్రతిఘటించబోతుందో తెలుసు, ఆ తర్వాత ట్రంప్కి ఏం చేయాలో తెలుసు. ఇవన్నీ ట్రంప్కి తెలిసే. ఎందుకంటే ఇక్కడ ఇది చూస్తేనే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి దాడులు జరిగాయో చూద్దాం. Well, this is the disturbing content. Viewer discretion is advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం ట్రంప్కి సంబంధించి. అమెరికా ఇప్పటికే ఆ యుద్ధ విమానాలను సిద్ధం చేసింది మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో. దాంతోపాటు మరి ముఖ్యంగా ఇండో పెసిఫిక్ రీజియన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భాలు కూడా ఇక్కడ ఉంటున్నాయి. రైట్, అవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు డీటెయిల్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు ట్రంప్ నేరుగా ఒకటే అంటున్నాడు, నో మోర్ డెత్, నో మోర్ డిస్ట్రక్షన్, జస్ట్ డూ ఇట్ బిఫోర్ ఇట్ టూ లేట్. అంటే ఇంకా ఆలస్యం అయ్యాకన్నా ముందే చర్యలోకి దిగండి కూడా చెప్పుకొస్తున్నాడు. ఎలా చూడాలి దీన్ని? అంటే ఇంకా నేరుగా ఇరాన్ మీదకి ట్రంపే యుద్ధానికి వెళ్ళబోతున్నాడు అనుకోవాలా, ఇజ్రాయెల్ని పక్కన పెట్టి? సజన్, ఈ వ్యవహారంలో కానీ ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నది కూడా, ఇందాక విషయం మన ఇద్దరం మాట్లాడుకున్న సబ్జెక్ట్ కూడా ఇదే. కారణం ఏంటంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా ఇజ్రాయెల్ చేత ఇరాన్ కి దాడులు చేయించింది ట్రంప్. ఆ దిశగానే ఈ వ్యవహారం అంతా కూడా ముందుగానే తెలుసు. ఇరాన్ ఏ విధంగా ముందుకి వెళ్ళబోతుంది, తర్వాత ఇరాన్ ప్రతిదాడి చేసినప్పుడు దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, అప్పుడు అమెరికా ఎంట్రన్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు అమెరికా కూడా ఎంటర్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు అమెరికా నేరుగా చెప్తుంది,
ఇరాన్ని నేనే దాడి చేస్తాను మీద, నీకు ఆల్రెడీ 60 రోజుల పాటు టైం ఇచ్చాను, ఇప్పుడు 61వ రోజు. ఈ 61వ రోజు కూడా నీకు చాలా ఛాన్సులు ఇచ్చాను. ఈ రోజు కూడా నీ డిసైడ్మెంట్ ఏంటి అనేది తెలియకపోతే మాత్రం డెఫినెట్ గా నీకు ఇబ్బందులు పడతావు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో అంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా ఒక పథకం ప్రకారమే అమెరికా ఆడిస్తున్న ఒక నాటకంగానే మనం చేసుకోవాలి. అంటే ప్రధానంగా ఇప్పుడు ఏంటి ఒప్పందం అంటే అణు ఒప్పందం చేసుకోవాలి అనేది ఖచ్చితంగా ట్రంప్ ఇరాన్కి చెప్తున్నాడు. లేకుంటే ఇజ్రాయెల్ దాడులు పెద్ద ఎత్తున జరుగుతాయి. అంటే ఇజ్రాయెల్ దాడులు చేస్తారు అనుకుంటే అమెరికా కూడా దాడులు చేయబడుతుంది. ఆ దిశగానే మేము మొత్తం కూడా దానికి సంబంధించి ఇజ్రాయెల్ కి అండగా అమెరికా కూడా రాబోతుంది. దానికి నిర్వమనాలు మొత్తం కూడా క్లియర్ అవుతున్న పరిస్థితి. ట్రంప్ తన సామాజిక మాధ్యమంలో కూడా ట్రూత్ స్పెషల్ లో కూడా ఆయన స్పందించిన పరిస్థితి కూడా ఇదే. ఒప్పందంపై ఇరాన్ మరోసారి హెచ్చరికలు దాడి చేసిన పరిస్థితి. ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రం అవుతాయి. అంటే ఈ పరిస్థితి చేయి దాటుకుంటుందే నువ్వు మాతో అణు ఒప్పందానికి డిమాండ్ కి వచ్చేసి అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. లేకపోతే మేమే దాడులు చేస్తాం, మేమే నీ మీద పూర్తి స్థాయిలో దాడులు చేస్తామనేది చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఆల్మోస్ట్ 60 రోజుల పాటు వాళ్ళకి టైం ఇచ్చాం. ఇప్పుడు 61వ రోజు. ఇంతవరకు కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోకి ముందుకు రాని పరిస్థితులు ఇరాన్ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఇరాన్ మీద దాడులు చేయడానికి నేను కూడా రాబోతున్నాను అని చెప్పేది చాలా క్లియర్ గా. ఇక్కడ కీలక అంశం ఏంటంటే ఒకవేళ ఇక్కడ కనుక డీల్ కుదుర్చుకోకపోతే ఆల్రెడీ ప్లాన్ సిద్ధంగా ఉంది, అత్యంత క్రూరంగా ఉండబోతోంది అనేది ఇక్కడ జరుగుతున్న చర్చ. నిజంగా అంత దారుణంగా ఉండబోతుందా? అమెరికా అంత స్థాయిలోకి వెళ్ళబోతుందా? అంతకన్నా ముందు ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. కృష్ణమోహన్, మీరు చూస్తున్నారు ఆ ట్వీట్. 2 months ago I gave Iran a 60-day ultimatum to make a deal. 60 రోజుల క్రితమే ఒక అల్టిమేటం ఇచ్చాను. అల్టిమేటం, రిమెంబర్ ఆ వర్డ్ని గుర్తుపెట్టుకోండి, అల్టిమేటం. దాంతోపాటు మేక్ ఏ డీల్, ఆ డీల్ కుదుర్చుకోవడానికి అల్టిమేటం ఇచ్చా. దే షుడ్ హ్యావ్ డన్ ఇట్, వాళ్ళు చేసి ఉండాల్సింది. టుడే ఈజ్ డే 61, 61వ రోజు. ఐ టోల్డ్ దెమ్ వాట్ టు డూ, ఏం చేయాలో కూడా చెప్పా. బట్ దే జస్ట్ కుడెంట్ గెట్ దేర్, వాళ్ళకి అది చేయలేదు. నౌ దే హ్యావ్ పెర్హాప్స్ ఎ సెకండ్ ఛాన్స్. ఇంట్రెస్టింగ్ రెండో అవకాశం అంటూ చెప్పుకొచ్చాడు. నౌ దే హ్యావ్ పెర్హాప్స్ ఎ సెకండ్ ఛాన్స్. బహుశా వాళ్ళకి ఇంకో రెండో అవకాశం ఉందేమో, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మా ప్రతినిధి అలాగే ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణమోహన్, ఆ ట్వీట్ మనం చూడొచ్చు, ఆ సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చెప్పుకొచ్చింది. నౌ దే హ్యావ్ పెర్హాప్స్ ఎ సెకండ్ ఛాన్స్. బహుశా ఇప్పుడు వాళ్ళకి ఇంకొక రెండో ఛాన్స్ ఉందేమో, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే అమెరికా ముందే దాడికి వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళ సెకండ్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఎలా చూడాలి ఈ స్టేట్మెంట్ని అమెరికాది, దట్ డొనాల్డ్ ట్రంప్? ట్రంప్ మాట్లాడుతుంది ఒకటే, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఆ అణ్వాయుధాలు ఒప్పందం మీద ఎప్పుడైనా సరే ఆ ఒప్పందం మీద అమెరికా ఒప్పందానికి సంబంధించిన సంబంధంలో మీరు మాకు ఒప్పందంలోకి రాకపోతే ఏ రోజైనా ఇరాన్ నుంచి అమెరికాకు కొంత ఇబ్బందులు తప్పవు అనేది చాలా క్లియర్ గా తెలుసుకున్న పరిస్థితి. దానివల్లనే ఏ రోజైనా ప్రతీకార దాడులు ఇరాన్ తీసుకుంటుంది అమెరికా మీద ఒక భయం అమెరికాలో ఉంది. సో అందుకోసమే అమెరికా ఈ ఇజ్రాయెల్ వ్యవహారం మొత్తం కూడా నిన్న ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ అదే చెప్పారు. ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసు అని చెప్పి చాలా క్లియర్ గా ఆయన ఒప్పుకున్నారు. సో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు అనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ ఎక్కడైనా ప్రతీకార దాడులకి పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలో సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ ని కాపాడేందుకు కూడా సిద్ధంగా ఉంది అనేది ట్రంప్ చెప్తున్నమాట. ఇజ్రాయెల్ దాడులు ముందు ట్రంప్ చేసిన పోస్ట్ ప్రస్తుతం దీనికి సంబంధించి వ్యవహారం అంతా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ని కాపాడటమే కాదు అమెరికాను కూడా మేము కాపాడుకోగలం. ఒకవేళ ఇరాన్ గాని అణ్వాయుధాలని కాపాడాలి, ఒకవేళ అణ్వాయుధాల దాడిని చెయ్యాలని అనుకుంటే మా దగ్గర సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉంది. అంటే తన సైన్యంలోని సెంట్రల్ కమాండ్ కూడా పూర్తిగా కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో అయితే
ట్రంప్ మాట్లాడిన దానికి మనం ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా మనం చూడాలి. ట్రంప్ మాట్లాడుతున్న దానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతున్న దానికి ఇజ్రాయెల్ అమెరికా దాడులకు సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు ఆయన మాట్లాడుతున్నారు. మార్కో రూబియో మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇక్కడ చూస్తే ట్రంప్ స్వయంగా మాకు 15 రోజులుగా అన్ని విషయాలు ముందుగానే తెలుసు, మాకు ఏం జరగబోతుంది, ఇజ్రాయెల్తో ఏమి దాడులు ముందుకు వెళ్ళబోతున్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా మా కంట్రోల్లో ఉంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ట్రంప్ పెద్ద గేమ్ ఆడుతున్నాడు. ఇజ్రాయెల్ వైపుని అడ్డం పెట్టుకుని మరోవైపు ఇరాన్ తో కూడా తన అణు ఒప్పందాన్ని మీద సంతకం చేయించుకోవాలనే ఒక ప్రెజర్ వాళ్ళ ద్వారా పెట్టిస్తున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు అన్ని పరిస్థితులు అన్ని ఇతర దేశాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది చూడాలి. నిజంగానే ఇప్పుడు అమెరికాకి తగ్గి లేదు, అమెరికా ప్రెజర్ కి ఇరాన్ తలెత్తుతుందా, లేదు ఇరాన్ కూడా తన సత్తా ఏందో నేను చూపిస్తానని చెప్పబోతుందా, ఇజ్రాయెల్ కి ఇప్పటికే చాలా వరకు అమెరికన్ ఆర్మీ మొత్తం కూడా చేరుకుంటుంది, ఆ దిశగా ముందుకి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ ఏమి జరుగుతుంది అనే కొంత ఇన్ఫర్మేషన్ అయితే కనపడుతుంది. బట్ ఇప్పటికీ యుద్ధ నాయకులు కూడా అక్కడికి బయలుదేరిన పరిస్థితి. అమెరికన్ సైన్యం కూడా మిడిల్ ఈస్ట్ సంబంధించిన కొంత టీం కూడా ఇజ్రాయెల్ కి వెళ్తున్నాయని చెప్పేది ట్రంప్ స్పష్టం చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాయంత్రానికి రాత్రికి ఎటువంటి కథనం తీసుకోబోతుంది ఇరాన్ మధ్య జరుగుతున్న నిజంగానే ఇరాన్ ఈ దెబ్బకి కొంత భయపడి వెనక్కి అడుగు వేస్తుందా, తన దగ్గర ఉన్న అణ్వాయుధాలని ఇప్పటికే అది కొంత బయటికి తెచ్చి దిశగా ముందుకు వెళ్తుంది. కానీ ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, కొంచెం సీరియస్ గా ఉండబోతుందా, దాన్ని వెనుకడుగు వేసి అమెరికా చెప్పిన ఒప్పందంలో పాటు ఇతర దేశాలు ఇప్పుడు ఎదురవుతాయా అంటే ప్రపంచ దేశాలు ఈ అడుగుల మీద కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. అమెరికా వేస్తున్న అడుగులు, తర్వాత తద్వారా జరిగిపోయే పరిణామాలు, ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం 3 ప్రపంచానికి దారి తీస్తుందా, రష్యా ఏ విధంగా వెళ్ళిపోతుంది, జర్మనీ ఇక్కడ ట్రంప్ అనుకుంటున్న న్యూక్లియర్ డీల్ ఏంటి? సాధారణంగా న్యూక్లియర్ డీల్ అంటే అందరికీ తెలుసు, బట్ ట్రంప్ అనుకుంటున్న న్యూక్లియర్ డీల్ ఏమనుకోవాలి ఇక్కడ? అంటే ఈ న్యూక్లియర్ డీల్స్ లో అమెరికాతో కొంత ఒప్పందాన్ని పెట్టుకోవాలి, వాళ్ళు ఇచ్చే అణు ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారాన్ని వాళ్ళు కొనుగోలు చేయాలి. ఇరాన్ కొంత అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కొనుగోలు చేయాలి, అది కంట్రోల్ బై అమెరికానే దీన్ని పూర్తిగా కూడా తన కంట్రోల్ లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. సో అమెరికా చెప్పినట్టుగానే ఇరాన్ కూడా ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. అణ్వాయుధాలు ఉన్నప్పటికీ అణ్వాయుధాలు వాడతామా లేదా అనేది పక్కన పెట్టడం కాదు, ఇక్కడ ముందు అణుసంపదని అమెరికా దగ్గర ఉన్న అణుసంపదని కొంత ఇరాన్ ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయాల్సిన నేపథ్యం కూడా ఇరాన్ కి ఉంటుంది. కానీ దీని మొత్తం వ్యవహారం అమెరికా కంట్రోల్ లోనే ఉంటుంది. అమెరికా ఏం చెప్తే అప్పుడు ఇతర దేశాలను కూడా నడవాల్సిన పరిస్థితికి కొంత దీనికి ఇంటర్నల్ లాజిక్ చాలా దూరం ఉంటుంది. కానీ వాస్తవంగా అంత దూరం ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య అసలైన ఒప్పందం ఏంటి అనేది పూర్తిగా చెప్పలేము. కానీ సాధారణంగా ఇటువంటి చిన్న దేశాలన్నిటి మీద కూడా అమెరికా చేస్తున్న మొదటి స్టెప్ అటువంటిది, వాళ్ళని బెదిరించడం, తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రిని కొనిపించడం. అవసరమైతే పాకిస్తాన్ కి ఉచితంగా కొన్ని మిసైల్స్ ఏ విధంగా ఇచ్చిందో అట్లా మిసైల్స్ ఇవ్వడం, అటువంటి ప్రయత్నం అమెరికా ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ కి సంబంధించి మరి ఇది ఎంత దూరం వెళ్ళిపోతుంది? ఇప్పుడు అమెరికా కూడా నేను ఈ రోజు సాయంత్రానికి చేరుకుంటానని చెప్తుంది కాబట్టి అక్కడ ఉన్న న్యాయవీస్ మొత్తం కూడా అక్కడ యుద్ధ నాయకులు కూడా పశ్చిమ దేశ బంగాళాఖాతంలో ఆ వైపుగా తిరిగి వస్తూ ఉంది కాబట్టి మరి అటువంటి సందర్భంలో ఇవి ఏ విధంగా ముందుకు వెళ్తాయి, ఏ దిశకి చేరుకోబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా చూడాల్సిన పరిస్థితి. బట్ ఏదైనా ఆహారంగానే కొంత ముదిరితే మాత్రం ఈ రోజు కూడా కొంత తీవ్రమైన పరస్పర దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అమెరికా సంబంధించిన ఈ రోజు అమెరికా కూడా ఈ దాడిలో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు అనేది కూడా చెప్తున్నారు. కానీ మార్కెట్ రూబోయో విదేశాంగ మంత్రి మాత్రం దానికి సంబంధించి మాకేం సంబంధం లేదు ఈ కేసు నుంచి చెప్తున్నప్పుడు, కానీ ట్రంప్ మాత్రం చాలా క్లియర్ గా వ్యవహారం మీద తన ట్వీట్ లో చెప్తున్న దాన్ని బట్టి మనం చూస్తున్న పరిణామాలను బట్టి కూడా ఈ రోజు సాయంత్రం ఇజ్రాయెల్ కి అడ్డగా అమెరికా ఇరాన్ మీద దాడి చేయబోతుందా అనేది, ఆ దాడి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, నిజంగా అది దాడి చేయకపోతే ఇరాన్ అమెరికా మీద ఏదైనా ప్రయోగం చేయబోతుందా, లేదు ఇజ్రాయెల్ మీదనే దాడి చేస్తుందా అనే అంశాలను కూడా కొంత
చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఇరాన్ స్టెప్స్ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది సచిన్. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే ఇరాన్ పై బిగ్ బాంబ్ ట్రంప్ పేల్చాడా అంటే అవునైన మాట వినిపిస్తోంది. తనతో డీల్కి ఒప్పుకోవాలంటున్నాడు ట్రంప్, లేదంటే నిన్నే నేను లేపేస్తా అంటున్నాడు ట్రంప్. ఆల్రెడీ ప్లాన్ సిద్ధంగా ఉంది. నీపై మరింత క్రూరంగా దాడి చేస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్కి ట్రంప్. నీకు ఇప్పటికే చాలా ఛాన్సులు ఇచ్చా, అవకాశాలన్నింటినీ వేస్ట్ చేసుకున్నావు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నో మోర్ డెత్, నో మోర్ డిస్ట్రాక్షన్, జస్ట్ డూ ఇట్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ 60 రోజులు టైం ఇచ్చా, 61వ రోజు ఇది జరిగింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పటికీ బహుశా సెకండ్ ఛాన్స్ ఉంది అంటూ ఇండైరెక్ట్గా ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుందా? ఇజ్రాయెల్ ఇంతవరకు అమెరికాతో యుద్ధానికి, ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఇంతవరకు ఇరాన్తో యుద్ధానికి దిగిన సందర్భాన్ని చూసాం. బట్ ఇప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? అప్పుడు తన మరి ముఖ్యంగా న్యూక్లియర్ ఫెసిలిటీ సెంటర్స్ దెబ్బతిన్న ఇరాన్ అణ్వాయుధాన్ని అమెరికా మీద ప్రయోగించే అవకాశం ఉంటుందా? అంతవరకు అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? ఒకవేళ అమెరికా నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితులు మరింత దారుణానికి పడిపోయే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీకేమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి, మిసైళ్లతో దాడులు జరుగుతున్నాయి. ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.